Assalamualaikum, Assalamualaikum. This is yours Trani. Welcome to my YouTube channel TLG. సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి దహీ పూరి వర్సెస్ రామెన్ నూడిల్స్ మోమోస్. వావ్, ఈ రోజు అయితే ఛాలెంజ్ ఫుల్ క్రేజీ ఉంది కదా. ఫుడ్ అయితే యమ్మీగా ఉంది. దహీ పూరి ఒకవైపు, మోమోస్ ఒకవైపు, నూడిల్స్ ఒకవైపు. వావ్, సూపర్ ఉంది వాళ్ళైతే ఛాలెంజ్ మాత్రం ఎక్సలెంట్. దహీ పూరి ఏమో నాకు, మోమోస్ నూడిల్స్ ఏమో మా చెల్లికి. అవును, సో ఈ రోజు అయితే ఛాలెంజ్ ఫుల్ అంటే ఫుల్ డిఫరెంట్ ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ దహీ పూరి 24 ఉన్నాయి, ఇవన్నీ నేను తినాలి. మోమోస్ 9, నూడిల్స్ ఉన్నాయి, రమీన్ నూడిల్స్ మా చెల్లి తినాలి. ఇవన్నీ వర్సెస్ ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. క్రేజీ అంటే ఫుల్ క్రేజీ. ఈ రోజు కూడా నేనే విన్ అవ్వాలని కోరుకుంటున్నా. ఊకే నువ్వు విన్ అవుతావా? నేను విన్ అయితే ఇవాళ చూద్దాం. ఓకే, మరి లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు గైస్, ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. మనకైతే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ ఎవరు చేసుకోవట్లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది, వీడియోకి హైప్ ఇవ్వండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. మరి చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. మే స్పూన్ కి రాట్లే. నేను విన్ అయిపోయాను. ఓడిపోయావు ఇవాళ నువ్వు. ఒక్కదానికే ఇంకా నేను ఒక్కడు తినింటే నేనే విన్ అవుతుండే. అవునవును అవును మరి అవునంటుండే చిట్టి, అందుకే నేను కూడా అవుననే చెప్తున్నాను. మీ పిచ్చిదానా
నూడిల్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. మోమోస్ మోమోస్ కూడా సూపర్ ఉన్నాయి. మోమోస్ కన్నా నూడిల్స్ సూపర్ ఉన్నాయి గైస్. చేసింది ఎవరు అనుకున్నావు? నందిని. సిగ్గుండాలి చెప్పుకోవడానికైనా. తినడు ఒక్కడే తెలుసు, వండడం వచ్చామే నీకు? రాదు తెలుసు వండరాదని. వండరాదు. దహీ పూరి అయితే సూపర్ ఉంది. దహీ పూరిలో ఆనియన్స్, ఏంటది, కారం, ఉప్పు, నూనె గజ్జదాన మసాలాలు అనుకోండి, ఇంకా పెరుగు, క్యారెట్ తురుము, కొత్తిమీర, ఆలు బుర్జీ, సేవ్ బుర్జీ, ఇంకా కొత్తిమీర, క్యారెట్ తురుము అన్నీ వేసిన ఎంత బాగుందంటే టేస్ట్. అదేంటి దానిమ్మకాయలు, అవేంటి అంట, దానిమ్మకాయలు కూడా మంచిగా గార్లిష్ చేసి సూపర్ ఉంది టేస్ట్. చిన్న ఒక్కటి తిని చూడు ఎంత బాగుంది. నాకు ఆమె తింటది, వీడియోలో తింటది కానీ ఇప్పుడు తింటలేదు. లేదు, కడుపు నిండిపోయింది, గొంతున వస్తుంది అందుకే, థ్రోట్ పెయిన్. సో గైస్ ఈ ఛాలెంజ్ లో నేనైతే విన్ అయినా. సో గైస్ నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మాకు పనిష్మెంట్ ఇవ్వాలి. క్లియర్ చేసి పనిష్మెంట్ రాసుకుందాం. సో ఫ్రెండ్స్ నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మాకు పనిష్మెంట్ ఇచ్చేద్దాం. తీసుకుంటా పనిష్మెంట్? తీసుకుంటావు కదా? నిజంగానే నాజంగానే ఏమన్నా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పనిష్మెంట్ ఏంటంటే పనిష్మెంట్ చిట్టి జోక్ ఉంది. చిట్టి ఫుల్ క్రేజ్ ఉంది గైస్. నాకైతే భయం వేస్తుంది ఎన్ని కామెంట్లు వస్తాయో ఈ పనిష్మెంట్ కి. ఊహించుకుని నవ్వుతుంది కానీ రియల్ చూస్తే వావ్. అసలు పనిష్మెంట్ ఏంటి? జ్యూస్ ప్లేట్ లో వస్తా, ఇట్లా కుక్కలాగా నాకాలి. కుక్క పాలు అయినట్టు నేను జ్యూస్ తాగాలన్నమాట. సేమ్ అంతే చిట్టి, కానీ హ్యాండ్స్ మాత్రం పెట్టొద్దు. ఓకే ఇట్లానే ఇగో. సరే ఓకే వచ్చేలా రెడీ ఉన్నావా? రెడీ ఉన్నా. ఓకే. అబ్బా జిమ్ బాడీ చిన్న చూడు ఎంత గట్టిగా ఉన్నాయో. ఆగు చూద్దాం, ఆగు. ఏం లేదు, అట్లా కొడతారు ఎవరన్నా పిచ్చిదానా. రియల్ జ్యూస్ గైస్. రియలా? రియల్ రియల్ చెప్తున్నావా? ఆ జ్యూస్ పేరు రియల్ చిన్న, రియల్ మిక్స్డ్ ఫ్రూట్. చాలు చిన్న, చాలు చాలు చాలు. ఎంత నమ్మస్తమే తానికి గంట పడుతుంది. కొంచెం వచ్చింది చిట్టి, అది మొత్తం ఒకటే సైడ్ పెడతాం. అవును పెడతా, ఆగు. ఏ ఆగు, అట్లా అనద్దు. అంతే నిమిషం ఇట్లా పెడతా. అది ఎట్లా ఉంది ముందు జరుగు. బాగుంది. అట్లా అనద్దు చెట్టు, మరి పనిష్మెంట్ కాదు అది. మరి నాకు అందట్లో చేతిలో హ్యాండ్స్ యూజ్ చేయొచ్చు. లడ్కోలేదు చిన్న బెస్ట్. అవసరం లేదు, పనిష్మెంట్ అన్నారు మరి. అందట్లేదు, అట్లనే పెట్టాలి. కింద పడిపోతుంది అనవసరంగా, అంత వేస్ట్ చేస్తావు నువ్వు. సరే ట్రై చేస్తాం, ఏడ్చగాకు. అసలు వస్తుందా చిన్న? అది ఏమైనా టేబుల్ సెట్ ఉందా? ఇట్లా సరే ఇట్లా ఇట్లా ఎత్తి ఇట్లా అన్న పట్టుకుంటాను. నానిక ఉందా చిట్ట అసలు నీకు? చిన్న నాలిక. సరే కానీ కుక్కకి నీళ్ళు పోసి ఎట్లా తాగుతుందో సేమ్ అంత తాగుతున్నావు. గచ్చిదానా చెట్టి నేను ఒప్పుకొని మళ్ళీ ఫస్ట్ కంచి. సరే మరి ఫస్ట్ కంచి కాదు, ఇంకొక నువ్వు వస్తా. ఎన్ని తాగలేదు నేను. మరి మంచిగా తాగు. అట్లా నీళ్ళు అయినా నాకానా? నాకు వస్తలేదు. ఏమన్నా ఫ్రూట్ జ్యూస్ అవే తాగనికి. సో మీరు తాగని రావట్లేదు చిన్న. సరే సరే బాగా ఓకే, నువ్వు అన్నట్టు చేస్తున్నావు. రావట్లేదు చిన్న, మొత్తం గబ్బు గబ్బు అవుతుంది. అట్లనే కావాలా? తాగు, అట్లనే తాగు.
అసలు అది కొంచెం కూడా అయిపోయింది ఆమె దాంట్లో. మస్తు అయిపోయింది పట్టి. కుక్క వస్తుంది సౌండ్ కూడా. ఏయ్ కుక్క హడి హడి ఏం తాగుతున్నావు? ఓకే కొత్తగా అరుకొచ్చింది మొత్తం, గడ్డ మొత్తం అదే ఉంది. తుడుచుకాకు ఆ, మళ్ళీ చీమలు పడతాయి మూతికి. అంతేగా. కానీ అంతే తాగు పర్ఫెక్ట్. నేర్చుకున్నట్టుంది కుక్కలు. అవును కుక్కలే కదా, ఇంకేంది. చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నావు చిట్టి. పడిపోతుంది. కుక్కని చేసేసింది అన్న. కుక్క చేయలే, ఆల్రెడీ కుక్కవే నువ్వు. సైడ్ నుంచి చూడాలి మీరు. వస్తుంది నాకైతే. కడుపు రోజు నాగు మీద నప్పేకు. మరా కుక్క బాబో, కుక్క కుక్క బాబో. అయిపోయింది. ఇంకా కొంచెం ఉంది. మొత్తం గబ్బు గబ్బు చేసింది గైస్. నా డ్రెస్ అంతా నానిపోయింది. డ్రెస్ మీరు చూడండి మొత్తం నిజం నవ్విందా చిట్టి? లేచిన్న. సూపర్ కదా అయింది. నాకైతే నవ్వు వచ్చింది. సేమ్ కుక్కలా అంట. సో గాయస్ నన్ను అయితే ఈరోజు కుక్కని చేసేసింది, అటు ఇటు చేసి 3 రోజుల నుంచి కంటిన్యూ నేను విన్ అయినందుకు ఆమెకు పనిష్మెంట్స్ ఇచ్చినందుకు రివెంజ్ తీర్చుకుంది కుక్క పనిష్మెంట్ ఇచ్చి. అవునవును. సరే చిన్న నువ్వు కూడా ట్రై చేయమే ఒకసారి. ఏమైనా ఓడిపోయినా? అవసరం లేదమ్మా, ట్రై చేయమే అంతే. అదే నాకు 2-3 వీడియోస్ అట్లనే ఇచ్చినావు, పెరిగి ఇచ్చినావు, ఇంకా ఏమో ఇచ్చినావు నాకు అట్లా. అచ్చి గజ్జిదాన కుక్కనే చేసేసింది నన్ను అటు ఇటు చేసి. కుక్కలాగా అయిపోయింది. మన నన్ను ఎందుకు గజ్జిదానా అంటే నువ్వు గజ్జి కుక్కవి. గజ్జిదాన. ఏం మాట్లాడుతున్నావు? మైదా పిండి బజ్జేసుకోపో. చూస్తున్నాయి లేవని. సో గైస్ పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసిన కాబట్టి ఇప్పుడైతే కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో గైస్ చాలా రోజుల తర్వాత కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మనుష, అక్క సబ్స్క్రైబర్స్ తో ఛాలెంజ్ చెయ్యి, ఒకవేళ చేస్తే నాతో ఫస్ట్ చెయ్యక్క. ఖచ్చితంగా చేస్తాం. అంటే సబ్స్క్రైబర్స్ తోటి అంటే చాలా కష్టం, మేము వాళ్ళతో ఓడిపోతే ఇజ్జత్ పోతుంది. ఈ అక్క కామెంట్ ఇంకొకటి ఉంది, అక్క నెక్స్ట్ ఈటింగ్ వీడియోలో నాకు హాయ్ చెప్పక్క. హాయ్ మనుష. హాయ్ మనిష. సెకండ్ కామెంట్ వచ్చేసి అరుణ్, అక్క నేను మీకు ఈ రోజు చూసిన కోడ్తల్ టోల్ ప్లాజా దగ్గర ఎక్సెల్ మీద పోతున్నారు, డేట్ 24/3/2026. మేము ట్రావెల్ వీడియో ఒకటి చేసినాం, అంకాపూర్ చికెన్ తినడానికి వెళ్ళినాం. సో అక్కడ మీకు కనిపించినట్టున్న ఆ వీడియో సండే రోజు అప్లోడ్ అవుతుంది. ఫుల్ క్రేజీ వచ్చింది వీడియో, ఖచ్చితంగా చూడండి. ఓకేనా? థర్డ్ కామెంట్ వచ్చేసి బంగారం, మరి మీ చెల్లి లేకుండా చూసి ఎందుకు అన్ని తెప్పించుకున్నావు కేఎఫ్సి? అన్ని తింటది నేను లేనప్పుడు. ఊరికే తను వీడియో చేయలేదు ఆ రోజు, తను లేదని చెప్పేసి నేను ఒక్కనే వీడియో చేసిన, అందుకని నాకు ఇష్టమైన అన్నీ తెచ్చుకొని కమ్మ తిన్నా. చూసినావు కదా ఆ రోజు? చూడలే వీడియో. నేను చూడలేదా? చూసావమ్మా దొంగదానా. చూసింది గైస్, చూసి కుళ్ళుకొని చచ్చిపోయింది. అబ్బా అంత లేదు, కుళ్ళుకోలేను. ఆమెకి హెల్త్ బాగాలేదు గైస్, జ్వరం వచ్చింది, అందుకే పాపం చికెన్ తినొద్దు కదా, అందుకే అన్ని నా ముందర తెచ్చుకుని తిన్నది. నువ్వు లేవమ్మే అప్పుడు ఈడ తెలుసు, నువ్వు లేవనే తెచ్చుకొని తిన్నా. వీడియో అప్పుడు నేను చూసినా కదా, కేఎఫ్సి ఇంకేమో తెచ్చుకుని తిన్నది. కేఎఫ్సి ఒకటే, బువ్వ కూర. బువ్వ కూర అంట.
4th కామెంట్ వచ్చేసి అకోల్ రెడ్డి, మీ వీడియో సూపర్గా ఉంటాయి, అలానే చాలా ఫన్నీగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కామెంట్స్ ఇంకా ఇంకా పెట్టండి, ఖచ్చితంగా అవుతాం. కొంచెం ఇవి డిఫరెంట్ ఉన్నాయి కదా కామెంట్స్, అప్పట్లాగా లేకుండా. సో ఇలానే ఇంకా మంచి మంచి కామెంట్స్ పెట్టండి. ఇప్పటి నుంచి డైలీ కామెంట్స్ రీడ్ చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. Bye bye. Bye.